హలో ఎవ్రీవన్. బ్రేక్ఫాస్ట్కి ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇలా రాగి పిండితో దోశ కానీ ఊతప్పం కానీ ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. సింపుల్ రెసిపీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. 1/2 కప్పు రాగి పిండిని తీసుకొని అలాగే 1/4 కప్పు ఉప్మా రవ్వని తీసుకోవాలి, సుజీ రవ్వని, కొంచెం సాల్ట్, అలాగే జీలకర్ర, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్ని కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీంట్లో కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడే పెరుగు యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో 1/4 కప్పు పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పెరుగును కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని అంతా బాగా మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బాగా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీన్ని ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టామంటే ఉప్మా రవ్వ బాగా నానుతుంది. ఈ విధంగా కావాలంటే ఊతప్పలా చేసుకోవచ్చు. మీరు మంచిగా పల్చగా దోశలు చేసుకోవాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని పల్చగా దోశల్లా చేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఊతప్పల్లా చేసుకుంటున్నాను. ఈ విధంగా మంచిగా పైన ఆయిల్ వేసేసుకొని 2 వైపులా కాల్చుకుంటే సూపర్ టేస్టీ రాగి ఊతప్పాలు తయారైపోతాయి. తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి.